అనంత శ్రీరామ్ ప్రముఖ లిరికిస్ట్ మీకు తెలిసే ఉంటుంది కదా. అనంత శ్రీరామ్కి చెందినటువంటి ల్యాండ్ని కబ్జా చేయడమే కాకుండా తన తల్లిదండ్రులకి ప్రాణహాని ఉందని కూడా కలెక్టర్లకి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కలెక్టర్లకి కాదు, కలెక్టర్కి. ఇప్పుడు అనంత శ్రీరాము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడ వాళ్ళకి చెందినటువంటి యలమంచిలి మండలం దొడ్లపట్లలోని తన కుటుంబానికి చెందిన 5 సెంట్ల ఉమ్మడి స్థలం ఆక్రమించుకుంటూ ఈ హరిరామ జోగయ్య మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కుమారుడు ప్రకాశ్రావు అనుచరులు తన భూమిలో ఇసుకని డంపింగ్ చేశారంట. ఆ భూమిని కబ్జా చేస్తున్నట్లుగా అది హెచ్చరిక. ఒకవేళ ఇప్పుడు ఈ భూమి మాది అని అడిగితే వాళ్ళు మమ్మల్ని చంపేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మాకు ఆ భూమిని ఇప్పించడమే కాకుండా వాళ్ళ నుంచి మాకు ఈ ప్రాణహాని కూడా లేకుండా చేయాలని కలెక్టర్కి వినతపత్రం ఇచ్చాడు అనంత శ్రీరామ్. సో ఇలాంటి పరిస్థితి అంటే కబ్జాలు ఎలా జరుగుతున్నాయో చూడండి. అది ఒక అనంత శ్రీరామ్ కాబట్టి, ఒక సెలబ్రిటీ కాబట్టి దీని గురించి బయటకు వచ్చింది. అలా ఇంతకుముందు కూడా కొంతమంది హీరో శ్రీకాంత్ భూమిని కూడా కబ్జా చేస్తే ఆయన మళ్ళీ అధికారులను పట్టుకొని నాయకులను పట్టుకొని అది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత అనేక మంది దగ్గరికి వెళ్ళడం, అది కూడా కాంగ్రెస్ నాయకులు అవ్వడం చేత చిరంజీవి ఫోన్ చేస్తే స్పందించారు. ఎందుకంటే కబ్జా చేసింది వాళ్ళే కాబట్టి, చిరంజీవి కూడా అప్పుడు కాంగ్రెసే కాబట్టి. సో ఇలాంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. అయితే ఒకవేళ సరైనటువంటి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినటువంటిది లేదా ప్రైవేటు భూములు ఇతరుల భూములు కబ్జా చేసినటువంటి వారిని పట్టుకుంటే సగానికి సగం భూమి ఖాళీ అయిపోతుంది. అంటే అన్ని కబ్జాలు చేశారు, అంత కబ్జా నడుస్తుంది. మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలో కబ్జాలు నడుస్తుంది.